క్రీస్తునందు సహోదర సహోదరులకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం ప్రభు మాట అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మరొక నెలను, మరొక దినాన్ని ప్రభు మనకు బహుమానంగా ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రము చెల్లిద్దాం. ఈరోజు ప్రభు మాటగా ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, యెహోవా ప్రవాహము వలె నీతిని, ఒక గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు భక్తిని కాదు న్యాయాన్ని కోరుతాడు. ఆమోసు కాలంలో దేవుడు ఉన్న సమయాల్లో ప్రజలు దేవుణ్ణి ఆరాధించేవారు, కానీ వారి జీవితం అబద్ధం, అన్యాయం, దుర్నీతితో నిండిపోయింది. ఉత్సవాలు చేస్తూ ఉన్నారు కానీ అబద్ధాలు అలాగే ఉన్నాయి. ప్రభువుని భక్తిని ప్రదర్శిస్తున్నారు కానీ అన్యాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, దుర్నీతితో వారి జీవితాన్ని సాధకం చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు యెషయా ప్రవక్త ద్వారా 1వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది: మీ నైవేద్యము వ్యర్థం, అది నాకు అసహ్యం పుట్టించు ధూపార్పణము, దానిని ఇక తేకుడి. మీ ఉత్సవాలు నాకొద్దు, మీరు అర్పించే నైవేద్యాలు నాకొద్దు, మీరు పాటించే అమావాస్యలు నాకొద్దు. అవి నా సన్నిధికి తీసుకొని రావద్దు, అవి నాకు అసహ్యాన్ని పుట్టిస్తున్నాయన్నాడు. అనగా న్యాయాన్ని కనపరచని భక్తి, నీతిని కనపరచని భక్తి దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తుంది. ఆనాడు ప్రజలు నేటి వలె కూడా ఎంతో భక్తిని ప్రదర్శిస్తున్నారు కానీ న్యాయమును విస్మరిస్తూ ఉన్నట్టుగా కనబడుతుంది. అందుకే ప్రవక్తల ద్వారా దేవుడు ఆ మాటలు లేవనెత్తాడు. మన జీవితాల్లో ప్రార్థన, భక్తి కనపరుస్తాము కానీ మన ఎదుట, మన దగ్గర పనిచేసే వారి పడల మనం చాలా నిర్లక్ష్యాన్ని, అన్యాయాన్ని కనపరుస్తూ ఉంటాం. మరి మనము భక్తిని ప్రదర్శిస్తూ మన వ్యాపారాలలో అన్యాయాన్ని గనక చూపిస్తే దేవుడు ఆ భక్తిని కోరుకుంటాడా? ఎంత మాత్రము కోరుకోడు కదా. ఆ భక్తి అసహ్యాన్ని పుట్టిస్తుంది కదా. ఆ భక్తిని తీసుకొని రావద్దు, ఆ నైవేద్యం నాకు అక్కరలేదు అన్నాడు. ఆమోసు కాలంలో జరిగిన సంభవాన్నే దేవుడు నా జీవితంలో ఈరోజు ఎత్తి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎంత భక్తిని ప్రదర్శిస్తున్నా న్యాయాన్ని కనపరుస్తూ ఉన్నామా? దేవుడు భక్తిని కాదు, భక్తితో పాటు న్యాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, న్యాయం ఒక గొప్ప ప్రవాహం వలె ప్రవహింపనీయండి. ప్రవాహం అనేది ఒక్కసారి ప్రారంభమవుతే ఆ ప్రవాహం చివరికి చేరేంత వరకు అది కొనసాగుతూ ఉంది. న్యాయం కూడా అలాగూ ప్రవహించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. దాన్ని పారేలాగా చేయాలి, మనం అడ్డుకట్ట వేయకూడదు. నీరు పారేలాగా చేయాలి, ప్రవహింపనీయండి అంటే నువ్వు అడ్డుగా నిలబడకూడదు. అది ప్రారంభం అవ్వాలి, అది ముగిసాలి. ఇది ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు పారేది కాదు, ఎల్లప్పుడూ పారేది. 106వ కీర్తనలో దావీదు చెప్పిన మాట అదే. నీతిమంతులు అనగా నీతిని జరిగించేవారు, అలాగే ప్రవాహం ఎప్పుడు అది ప్రవాహంలా చేవారు. దేవుని బిడ్డలారా, యాకోబు తన 1వ అధ్యాయం 27వ వచనంలో అలాగనే చెప్తూ ఉన్నాడు: పరిశుద్ధమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా విధవరాండ్రను, దిక్కులేని అనాథలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయే. వారు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, ఇరుకును ఎదుర్కొంటున్నప్పుడు వారికి న్యాయం జరిగేలాగా చూడడం. మార్టిన్ లూథర్ కింగ్ అనేటువంటి వ్యక్తి ప్రజల మధ్య అసమానత ఉన్నప్పుడు ఒక పోరాటాన్ని స్టార్ట్ చేశాడు. అందరికీ సమానం జరగాలి, అందరికీ న్యాయం జరగాలని. అనగా ఒక నది అపవిత్రతను శుభ్రపరిచి, అన్యాయాన్ని శుభ్రపరిచి, న్యాయాన్ని జరిగేంత వరకు పోరాడాలి. ఆ పోరాటం న్యాయాన్ని జరిగేంత వరకు వారు కొనసాగించగలిగారు. అలాగ ఉప్పెనలాగా ఉద్యమాన్ని తీసుకొని రాగలిగారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నేను, నీ జీవితంలో న్యాయం జరుగుతూ ఉందా? న్యాయాన్ని కనపరుస్తూ ఉన్నావా?
లేకుంటే న్యాయం లేకుండా న్యాయాన్ని విస్మరించి భక్తిని కొనసాగిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించుకోవాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను. నేను ఉన్నది దేవుని ఉద్దేశాన్ని చేయడానికి, న్యాయాన్ని ప్రవహింప చేయడానికి. ఎక్కడ మనం అడ్డుబండలుగా కానీ ఆపేవారి కానీ ఉండకూడదు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీరు కోరేది మా మాటల భక్తి కాదు, న్యాయం మరియు నీతితో నిండిన జీవితం అని ఈరోజు నేర్చుకున్నాం. మా హృదయాన్ని శుభ్రపరచండి, మా చేతులను సత్యం చేయించండి. న్యాయం నీటి వలె మా జీవితం నుంచి ప్రవహించున్నట్లు చేయండి. మమ్మల్ని నీతిమంతునిగా చేయండి. మా కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో మమ్మల్ని మీ న్యాయంగా ఉపయోగించుమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనసులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.